గీతా గోవిందం. నువ్వు తలుచుకుంటే ఏమన్నా చేయగలవు. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. సరే గీత, మరి నేను వెళ్ళొస్తాను. ఆగు, మా అత్తగారిని పరిచయం చేస్తాను. ఏం పర్వాలేదు గీత. పర్వాలేదు అరవింద్, రా. అత్తయ్య, తను అరవింద్ అని చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు, నాన్నగారి శిష్యుడు. నమస్కారం అండి. కూకోప్ప. గీత, నువ్వు పోయి అబ్బికి మజ్జిగ తీసుకురా పో. సాంబా. అమ్మగారు, ఏందమ్మా? నువ్వు కుక్కోప్ప, నువ్వు కుక్కోప్ప. ఎంత ధైర్యం అప్ప నీకు? ఈ ముక్కోటమ్మ కోడలు కండ్లలోకి కండ్లు పెట్టి చూచ్చా మాట్లాడతావా? చూచావేంది మే? అబ్బికి మజ్జిగి ఎండన పడొచ్చున్నాడు. మజ్జిగి తీసుకోప్పా. ఈ ముక్కోటమ్మ కోడలితో ఎట్ట మాట్లాడాలప్పా? 4 అడుగులు ఎడంగా నించుని చేతులు గట్టుకొని నడుం వంచి తల దించుకొని మాట్లాడాల. అట్టాంటిది కండ్లలోకి కళ్ళు పెట్టి మాట్లాడతావా? కొట్టేది వాణ్ణే అయినా వార్నింగ్ నాకే అని అర్థమవుతోంది. అంటే ఇక్కడ గీతకి ఎవరితోనూ మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదన్నమాట. మొదటి తూరని ఇడిసి పెడతాడా? మళ్ళా ఏ మాదిరి చేచ్చే ప్రాణాలు తీచేస్తా. అమ్మ, తప్పు అయిపోయిందమ్మా. ఇంకెప్పుడు చేయనమ్మా. నన్ను క్షమించండి అమ్మా. పో. ఏందబ్బా నువ్వు మాటి మాటికి లేచాడావు? కుక్కో. లేదండి, నాకు కొంచెం పనుందండి, నేను వెళ్తాను. నా మనుషులతో మాట్లాడే స్వేచ్ఛ కూడా నాకు లేదన్నమాట. బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం? ఇంతకు మించిన సంస్కారం వీళ్ళ నుంచి ఆశించలేను కదా. మార్చుకోవాలి, వీళ్ళనంత తొందరగా వీళ్ళని మార్చుకోవాలి. పో లోపలికి. మే, భవానీ పెద్ద ఆయనకి భోజనం తీసుకెళ్ళుండాదా? తీసుకెళ్ళనత్తయ్య. రానా, వదినే ఈరోజు వంటలన్నీ చేసింది. తినే 4 ముద్దలకే ఎవరు చేసేయంది మే? ఏయ్, అన్నం పెట్టో.
ఏయ్ ఇనిపియట్లా? అన్నం పెట్టమంటా అంటాను కదా. మే అట్టా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావేమే? మూడు అన్నం పెట్టమని అరచి అంటాడు కదా, ఇనిపియట్లే? నన్నేనా అత్తయ్య? పేరు పెట్టి పిలవలేదు కదా, ఎవరిని అడుగుతున్నారో అర్థం కాలేదు. నన్నైతే జయమ్మ అని పిలుస్తాడు కదమ్మా, అందుకే నేను పెట్టలేదు. అంటే మళ్ళీ పిలిచింది నన్ను కాకపోతే నేను వడ్డిస్తే కోపం వస్తుంది కదా, అందుకే పెట్టలేదత్తయ్య. నిజమే, ముక్కు మీద కోపం సన్నాసికి. అయినా ఓయేంద్రా ఓయ్, పెండ్లాంని పేరు పెట్టి పిలవలేవా? అవ్వా దీని పేరు గుర్తు రావట్లేదే నాకు. నిన్నే పెండ్లమ్మా, వడ్డించో. కిందెందుకండి తినడం, టేబుల్ మీద కూర్చొని తినొచ్చు కదా. మే ఏంది వంట చేసినావు కదా నే, ఏడ తినాలో నువ్వే చెప్పేస్తావా ఏమే? చిన్నప్పటి నుంచి మనం నేల టికెట్టే, ఏండే పెట్టో. ఈయన కూర్చొని తినే చోటే మార్చలేకపోతే ఇంకా ఈయన్నే మారుస్తాను. ముందు ఈయన పద్ధతులు అలవాట్లు మార్చాలి. ఏంది మే చూచాండావు? పెట్టు అన్నము. మ్. అన్నా, ఏంది మే? వంటలు ఎట్టుండాయి? తింటాన్నా కదా, తినేట్టే ఉన్నాయిలే. అది కాదన్నా, పచ్చడి బాగుండాదా, పులుసు బాగుండాదా, వంకాయ కూర బాగుండాదా, లేకపోతే అన్నీ బాగుండాయా? ఏంది మే నీ కూరగోలా? ఎట్టుంటేనేమే? వంకాయ కూర ఏటకూర అవుతుందా, పచ్చడి పులుసు కూర అవుతుందా? చెప్పినా కదా వదినా, పెండాన్ని పొగడ్డాలు పట్టించుకోడాలు ఏవి అన్న ఖాతాలో ఉండవు. నువ్వు ఆశలు ఎంత తక్కువగా పెట్టుకుంటే అంత ప్రశాంతంగా ఉంటావు. నాకిప్పుడు ఏ ఆశలు లేవు జయమ్మ. ఉన్నదొక్కటే ఆశయం, ఈ కుటుంబాన్ని, ఇందులో మనుషుల్ని మార్చటం. ఈడు నిదానంగా తినటం ఎప్పుడు నేర్చుకుంటాడో ఏమో. ముక్కటమ్మా, ఏందిరా? పొలంలో మోటార్ చెడిందంట, పైసలు ఇయ్యి, బాగు చేయొచ్చా? దని వెళ్తాళ్లే గాని నువ్వు బోరా. నేను ఖాళీగానే ఉన్నాను కదమ్మా, నేను పోతాలే. నువ్వు మోటారే బాగు చేయటానికి పోతావో మందు తాగడానికే పోతావో నాకు తెలియదనుకుంటాండావా? నేను అవి తెలియని పిచ్చిదాన్ని కాదులే గానే నువ్వు బో. అది కాదు ముక్కటమ్మా. నువ్వు పోతావా ఒకటి ఇయ్యమంటావా? పోతాలే. పొలానికి పోతాడంట, పొలానికి. ఏడికి పోతాడో తెలవనంత పిచ్చిదాన్ని అనుకుంటాడాడో ఏమో.
అసలు ఇంట్లో ఆయనకి విలువే లేకుండా పోయింది. అయినా ఎప్పుడూ మందే లోకమై ఆ వీరిగాడే ప్రపంచమైతే ఇంకేం విలువ ఉంటుంది? ఈయన ప్రపంచాన్ని మార్చాలి, విలువ పెంచాలి. నమస్కారం మాస్టారు. నమస్కారం అరవింద్, కూర్చో. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మాస్టారు. ఇప్పుడే సంతకెళ్ళింది. నువ్వేం కంగారు పడకు, వచ్చి కూర్చో. ఏంటి విషయం చెప్పు. ఇప్పుడే గీతని కలిసొస్తున్నాను మాస్టారు. గీతను కలిసి వస్తున్నావా? ఇంటి దగ్గరికి వెళ్ళావా? ఎలా ఉంది గీత? అక్కడ జరిగింది చెప్తే మాస్టర్ ఇంకా కంగారు పడతారు. ఏదో నా ఆతృత కొద్దీ అడగటం కానీ ఆ ఇంట్లో ఆ మనుషుల మధ్య సంతోషంగా ఎలా ఉంటుంది? అబే అదేం లేదు మాస్టారు. మీరు భయపడేంతగా అక్కడేం లేదు. గీత చాలా సంతోషంగా ఉంది. నిజమా? అవును మాస్టారు. గీత స్నేహితుణ్ణి, మీ శిష్యుణ్ణి అనగానే మజ్జిగ ఇచ్చి మర్యాద చేశారు. మీరు ఇంకా సంతోషించే విషయం చెప్పనా? మీరిచ్చిన సర్టిఫికెట్స్ గురించి మాట్లాడడానికి వెళ్తే గీత చదువుకుంటానని కూడా చెప్పింది. నిజమా? అదెలా సాధ్యం? అక్కడ మనుషుల గురించి నీకు తెలుసు కదా. చదువు ఊసెత్తితేనే ప్రాణాలు తీస్తారుగా. అదంతా నాకు తెలియదు మాస్టారు. గీత మాత్రం చాలా నమ్మకంగా చదువుకుంటానని చెప్పింది. బీఈడీకి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకురమ్మంది. గీత అనుకున్నది సాధిస్తుంది మాస్టారు. మీరింకేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బెంగ కాదు అరవింద్, భయం పట్టుకుంది. ఇక్కడ వాళ్ళమ్మ సర్టిఫికెట్ మాత్రమే తగలబెట్టాలని చూసింది. కానీ గీత చదువుకుంటుందని తెలిస్తే ముక్కోటమ్మ గీతను ఎక్కడ తగలబెట్టేస్తుందోనని భయంగా ఉంది. అలా ఏం జరగదు మాస్టారు. గీత ఎప్పుడైనా ఏదైనా నమ్మకంగా చెప్తే సాధించకుండా ఉందా? వాళ్ళమ్మ ఎన్ని ఆటంకాలు పెట్టినా చదువుకుంటానని మాటిచ్చింది, చదువుకుంది. ఇప్పుడు కూడా అంతే. అక్కడ ఎన్ని సమస్యలైనా ఉండని, ఎన్ని కష్టాలైనా ఎదురవని, చదవాలనుకుంది అంటే చదివి తీరుతుంది. అవును అరవింద్, సాధిస్తుంది. కానీ ఆ చదువు వల్ల ఏ సమస్యలు రాకుండా ఆ దేవుడు కాపాడితే చాలు. ఎక్కడికండి వెళ్తున్నారు? బయటికి పోయే మగాడిని ఎక్కడికన్నా అడగకూడదు. అడగకూడదు కాదండి, అడగాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మీరు కాడె పట్టుకెళ్తే పొలం దున్నడానికి వెళ్తున్నారని అర్థం. పంచె ఎగ్గట్టి చొక్కా మడత పెట్టిపోతే ఎవడి తాటో తీయడానికి ముక్కోటమ్మ పంపుతోందని అర్థం. మీరు బండెక్కిపోతే వడ్డీలు వసూలు చేయడానికి పోతున్నారని అర్థం. ఇలా డబ్బులు పట్టుకుని పోతుంటే ఎక్కడికి పోతున్నారని అర్థం చేసుకోవాలి. పైకి కనిపించదు గాని ఇది మామూలుది కాదు, మొత్తం చదివేసింది. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఊరెళ్తున్నానే. ఏ ఊరేంటి? నీకెందుకే? పెళ్ళాన్ని నాకు కాకపోతే ఇంకెవరికి కావాలండి? ఏ ఊరు వెళ్తున్నావో చెప్పు. ఏదో ఒక ఊరు. ఈ విత్తనాలు ఎరువులు తేవడానికి వెళ్తున్నా. అది ఏ ఊరైతే నీకెందుకో? ఇంత అడిగినా చెప్పడం లేదంటే ఏదో ఉంది, చెప్పండి. ఏం లేదని చెప్తున్నా కదా, వదలవే నన్ను. ఇదిగో, చెప్పకుండా వెళ్తే నా మీద ఒట్టే. చెస్ ఒట్టి తీసి గట్టు మీద పెట్టా. చెప్తే గాని వదిలేలా లేవు. అదే ఎర్రగుంటపాలెం వెళ్తున్నా.
ఏంటి మా ఊరెళ్తూ పసరు మందు కోసం రారా? నీ యవ్వ మొదలెట్టావా నీ పసరుగోలా? చంపుతా మళ్ళీ పసరన్నావంటే. ఏమండి, ఎలాగో మా ఊరెళ్తున్నారు కదా, మా అమ్మ దగ్గరికి వెళ్ళండి. స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లి పసరు మందిస్తుంది. పిల్లలు పుడతారు. నా మాట వినండి. నీకు మాటలతో చెప్తే వినవే. నీ కోట నీకు పడితే గాని వదలవు కదా. ఆగండి బావగారు, ఎందుకు ఊరికి ఎక్కని కొడతారు? నన్నెందుకు కొడుతున్నావు అని కాదు, ఎందుకు నా చేత తన్నులు తింటుందో దాన్ని అడుగు. పసరు మందు తాగమంటే తప్ప? మళ్ళీ పసరు అంటాను చూడు. బావగారు ఆగమని చెప్తున్నాను కదా. ముందు దాన్ని నా పసరు కోత కుయ్యొద్దని చెప్పు. హాస్పిటల్కి వెళ్దామన్నావు చూడు, దానికి నేను సిద్ధం గీతమ్మా. పసరు మందంటే మాత్రం తాట తీస్తా. ఏ నా కోసం రమ్మన్నానా? పిల్లల కోసమే కదా. నువ్వు ఊరుకు అక్క, నేను మాట్లాడుతున్నాను కదా. అది చెప్పినా వినిపించుకోదు. కాపురానికి వచ్చిన 3వ నెలే మొదలు పెట్టింది. ఏ పసరు మందు తింటే గాని పిల్లలు పుట్టరా? దీని బాబు దీన్ని పసరు మందు తినే కన్నాడా? చెప్పు గీతమ్మా, ఇంకొకసారి పసరు మందు ఊసే రాకూడదు. ఏమండి, ఆగండి. ఏంటక్క నువ్వు కూడా? బావకి ఇష్టం లేదన్నప్పుడు మానేయచ్చు కదా. మరి పిల్లలొద్దా? పిల్లల కోసం అయితే హాస్పిటల్కి వెళ్దాం అక్క. డాక్టర్ గారిని కలిసి టెస్టులు చేయించుకుంటే సమస్య ఏంటో తెలిసిపోతుంది. నా మాట వినక్క. నేనైతే హాస్పిటల్కి రాను. ఆయన పసరు మందు తాగాల్సిందే. ఇద్దరూ ఒకరికొకరు సరిపోయారు. ఆయన మొండైతే ఇవిడ జగమొండి. ధనుంజయ బావ నా భర్త. ఇద్దరు రక్తంలోనూ చదువుంది. దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి? ఎలా వీళ్ళని మార్చాలి? ఒక రకంగా చూస్తే అందరూ మంచివాళ్లే, కానీ మూర్ఖత్వం వల్ల ఇలా ఉండిపోయారు. అందరినీ ఆ మూర్ఖత్వం నుంచి బయటపడేయాలి. ఏందమ్మా ఆలోచిస్తా ఉండావా? పొద్దున్న పాల పైసలో ముక్కోటమ్మకి ఎట్టివ్వాలనా? వాడు ఒట్టి మూర్ఖుడమ్మే. మనిషి మీద గుడి ఊపిరి ఆడకుండా చేసేనా లాక్కుపోతాడు. అనక ముక్కోటమ్మ నిన్నేమంటుందోననే భయం అవుతా ఉండాది. దాని గురించి వదిలే తాత, అదసలు పెద్ద సమస్యే కాదు. ఏందమ్మా సమస్య కాదా? ఎవరి గురించి ఏం మాట్లాడుతుండావో తెలుసునా? వాడు నిన్ను వదలడు. ముక్కోటమ్మ చెప్పింది చేయకపోతే ప్రాణాలు తీస్తుంది. నాకన్నీ తెలుసు తాత. ఆయన నేను అదంతా చూసుకుంటాను కదా, మీరు కంగారు పడకండి. నీకు ధైర్యం చెప్దామని వచ్చినా తిరిగి నాకే ధైర్యం చెప్తా ఉండవే. గడుసు పిల్లవే నువ్వు. అది సరిగానమ్మే. పైసల విషయం కాకపోతే మరి దేని గురించి ఆలోచిస్తుండా? అదిగో మీ మనవడి గురించే తాత. ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో మనుషుల్ని ఎలా మార్చాలా అని ఆలోచిస్తున్నాను. నేను వేస్తాను, వదలండి. ఎందుకండి తాగుడు? మానేయచ్చు కదా. పోనీ తాగితే తాగారు, రోజంతా తాగాలా? రాత్రి నిద్రపోయే ముందు కొంచెం తాగితే సరిపోదు? అలా మెల్లిమెల్లిగా 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి
తర్వాత పూర్తిగా మానేయచ్చు కదా. ఏందే నాకు నిధులు చెప్తా ఉండవు. 2 రోజులు పాలు పోసి డబ్బు సంపాదించేసరికే అజమాయిషి చేస్తా ఉండవా? ఒరే గోవిందు, చూడు, ఈ గేదెలున్నాయి కదా, వీటన్నిటినీ నేనే సాగినా. వీటి పాలు అమ్ముకుని తాగే హక్కు నాకుండాదే. నువ్వు నిన్నగాక మొన్నొచ్చి కాదంటావా? అవును మే, నేను తాగుపోతునే, రోజంతా తాగుతూనే ఉంటా. అయితే నీకేంది మే? నిన్ను కొట్టినానా, తిట్టినానా, కనీసం ముట్టుకున్నానా? తాగిన దారి నేను పడుకున్నా కదా, నీకేం నొప్పి మే? రే రే గోవిందా, ఆడబిడ్డ మీద నీ ప్రతాపం ఏంట్రా? ఏయ్, నువ్వు తప్పుకోరా ముసలాడా. ఇంకొకసారి నా తాగుడు చేతినావో సంపేచ్చా ఏమనుకుంటాండావో. ఆడొట్టి రాచేసాడని నీకు చెప్పాను కదమ్మా. నువ్వు ఇప్పుడు ఈ ఇంటిని, ఈ మనుషుల్ని మారుస్తాను అంటుంటే నా కొడుకే నాకు గుర్తొచ్చున్నాడు. వాడిట్టనే వీళ్ళని మార్చాలని చూసి చూసి వాడే దూరం అయిపోయి ఉన్నాడు. ఇంటిని, మనుషుల్ని మార్చాలని చూడటం అంత సులువు కాదమ్మే. నీకు ఆలోచన కనుకుంటే భద్రంగా ఉండమే. మే, ఓని సంగతి నీకు తెలీదు. ఓన్ని ఎట్టా ఏ మారుచ్చావో తెలీదు. డబ్బు మాత్రం నా చేతికే ఇయ్యాల. అలాగే అత్తయ్య. నన్ను దాటి నీకు పైసలు ఎట్టా ఇచ్చుద్దో నేను చూస్తా.